డ్రగ్స్ సరఫరా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లను తెలంగాణ ఈగల్ టీం పట్టుకుంది. దేశవ్యాప్తంగా 6 నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ సరఫరా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లను తెలంగాణ ఈగల్ టీం పట్టుకుంది. దేశవ్యాప్తంగా 6 నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, వైజాగ్, గ్వాలియర్ నగరాల్లో ఈగల్ టీం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చదువుల పేరుతో ఇండియాకొచ్చి ఢిల్లీలో మకాం వేసి డ్రగ్స్ తో పాటు సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్ల సమాచారం తెలంగాణ ఈగల్ టీంకి వచ్చింది. దీంతో 150 మంది ఈగల్ టీం పోలీసులు 2 రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటు మ్యూల్ అకౌంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వందల కొద్ది బ్యాంక్ అకౌంట్స్ తో పాటు వందలాది డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇటది డ్రగ్స్ సరఫరా చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 150 మంది నైజీరియన్లను తెలంగాణ ఈగల్ టీం పట్టుకుంది. దేశవ్యాప్తంగా 6 నగరాల్లో ఒక స్పెషల్ భారీ ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ టీం. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, వైజాగ్, గ్వాలియర్ నగరాల్లో ఈగల్ టీం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. అయితే చదువుల పేరుతో ఇండియాకొచ్చి ఢిల్లీలో మకాం వేసి డ్రగ్స్ తో పాటు సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్ల సమాచారం రావడంతో తెలంగాణ ఈగల్ టీం ఈ ఆపరేషన్ నిర్వహించింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వెట్ల, అసలు ఎప్పటి నుంచి వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతూ ఉన్నారు? అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇట్లా? సహజంగా మొత్తంగా హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా 6 మేజర్ సిటీలో మొత్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే హైదరాబాద్ నుంచి ఏకంగా 150 మంది ఈగల్ టీం, అంటే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా 150 మంది అధికారులు ఒక్కసారిగా రైళ్లలో, విమానాల్లో అటు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ ఈగల్ టీం, తెలంగాణ ఈగల్ టీంకి వచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా దేశ రాజధాని కేంద్రంగా నైజీరియన్స్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సమాచారం వచ్చింది. దానికి సంబంధించి కీలకమైన కిన్పిన్స్ కు సంబంధించిన సమాచారం రావడంతో ఏకంగా ఢిల్లీకి చేరుకున్న 150 మంది పైగా ఈగల్ టీం అధికారులు ఢిల్లీ పోలీసులతో కలిసి అక్కడ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ జాయింట్ ఆపరేషన్ లో మొత్తానికి 50 మందికి పట్టుకోవడం జరిగింది. అయితే ఢిల్లీతో పాటు ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, విశాఖపట్నం, గ్వాలియర్ మొత్తం 6 ప్రాంతాల్లో మొత్తంగా ఈ రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసిన సమయంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటుగా మ్యూల్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డాటా సేకరించారు. అయితే వీళ్ళు ప్రతినిత్యం కూడా అటు ఢిల్లీ కేంద్రంగా వచ్చి 6 పట్టణాల కేంద్రంగా చేసుకుని వీళ్ళు ప్రతినిత్యం కూడా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారు, సైబర్ నేరాలు పాల్పడుతున్నారు. అంతేకాకుండా మ్యూల్ అకౌంట్ ద్వారా బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం కూడా వందలాది కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా హైదరాబాద్ తెలంగాణ ఈగల్ టీంకి సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు మొత్తంగా ఆపరేషన్ నిర్వహిస్తే మొత్తంగా 50 మందిని ఇప్పటివరకు పట్టుకున్నాం. లైవ్ లో ఎక్స్క్లూడ్ చూస్తున్న వ్యూస్ ప్రకారం చూస్తే వాళ్ళు మొత్తంగా వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు కావచ్చు, లేకుంటే పెద్ద మొత్తంలో డబ్బులకు సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. అయితే వీళ్ళు చదువు తర్వాత ఉద్యోగాల పేరుతోటి ఇండియాకు వచ్చి ప్రధాన నగరంలో మకాం వేసి ఈ మేరకు డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కొంతమంది ఓవర్ స్టే, అంటే దాదాపుగా వాళ్ళు వీసా 1 సంవత్సరం పాటు వీసా ఉంటే వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి వీసా ఎక్స్పైర్ అయిపోయిన కూడా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా గుర్తించ జరిగింది. మొత్తంగా తెలంగాణ ఈగల్ పోలీసులు చేసిన భారీ ఆపరేషన్ తో అటు ఢిల్లీ కేంద్రంగా ఉన్న మొత్తం 50 మంది కావచ్చు, అటు గ్వాలియర్ కావచ్చు, అటు మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా కూడా ఈగల్ టీం చేసిన ఈ భారీ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తుతుందని చెప్పవచ్చు.